చెప్పండి. విచారణ జరగక ముందుకే మంగ్లీని ఎందుకు మీరు దోషిగా చూపెడుతున్నారు? అసలు నేను మీకు ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, గతంలో ఎఫ్ఐఆర్ అయింది తన పైన, విచారణ ఏం కదా, ఆల్రెడీ పోలీసుల పంజాగుట్టలో ఆల్రెడీ తన పైన కేసు కూడా నమోదైంది, A5గా కూడా ఉంది. గతంలో కూడా ఇట్లే హేమ గారి పైన కూడా ఈ విధంగానైతే తనని పూర్తిగా అంటే సినిమాలకు వెళ్ళి పక్కన తీసి ఏది ఆ బెదిరింపులు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఆ డైరెక్టర్ సింగర్ పేరు తమ్ముడు సురేష్ బొబ్బిలి ఉన్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఏ లాయర్తో మాట్లాడుతున్నారు? దాంట్లో ఉన్నవాళ్ళు ఎవరు? అసలు బెదిరింపులు ఎందుకు వచ్చింది? నీకు నాకు సంబంధం లేకపోతే నీకు బెదిరింపులు ఎట్లా వస్తాయి తమ్ముడు? నీకు నాకు సంబంధమే లేదు, నీకు నాకు అసలు కేల్కతం, నువ్వెవరో కూడా నాకు తెలియదు. బెదిరింపులు ఎట్లా వస్తాయి నీకు? ఏ విధంగా వస్తాయి? ఆ బెదిరింపులకు వెనక ఉన్నది ఏంటిది అసలు అయింది? ఆ బెదిరింపులకు ఏ కారణంతో బెదిరించాను? అందుకే కదా అయింది. ఆడ చాలా క్లియర్గా చెప్తున్నాను. అంటే 2-3 పాయింట్లల్లో నేనేమంటున్నానంటే, కేసు ఒకటైంది, A5గా అయింది. నువ్వు నిజంగా శుద్ధపూస లేకపోతే కడిగిన ముత్యం, నువ్వు 24 క్యారెట్ మేలిమి బంగారం, లేకపోతే నువ్వు వజ్రం అని అనుకోవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు ఆల్రెడీ ఇక్కడనే దొరికిపోయినావు కదా, మాదికి నాకు సంబంధమే లేదా, నువ్వు ఈ రాత్రులు ఇంటికి పోవడాలేంది? A1 రామామత్ ఉన్నారు, A2, A3, A4 ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేయట్లేదు? కేవలం మంగ్లీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పేరు వచ్చింది, ఏ కాస్ట్తో పేరు వచ్చింది? బంజారా పాటలు నువ్వు బంజారా డ్రెస్ చేసుకొని వచ్చినావు, నువ్వు బంజారా డ్రెస్ చేసుకొని వచ్చినావు, యాడీ బాపు భీయా అనుకుంటా మా పేర్లను వాడుకున్నావు, మా కమ్యూనిటీని వాడుకున్నావు. తెలంగాణ ఉద్యమం అయ్యేటప్పుడు కూడా నేను హక్కున చేర్చుకున్నాం. ఇవాళ మోసపోయింది మొత్తం ఎవరు? ఇవాళ చనిపోయిన ఈ బిడ్డలు ఎవరు? ఏ కమ్యూనిటీ? ఎందుకు టార్గెట్ చేయొద్దు? ఈ బిడ్డలే కదా నీ పాటలను చూస్తే, ఈ బిడ్డలే కదా నీ పాటలను లైక్ చేస్తే, ఈ బిడ్డలే కదా నీకు ఏది మన షేర్లు కొడితే, మా బాయ్, మా బంజారా బిడ్డ, మా వేషం, మా వేషద్వారాన్ని అనుకున్న. అందుకనే కదా మిమ్మల్ని ఎందుకు నీకు మమ్మల్ని వాడుకొని వచ్చినావు అంటే, నీకు కొంచెం ఫేమస్ వచ్చుడుతోనే వీడెవరో తెలియదంటావు, ఇక్కడ ఉన్నాడు ఈ మధ్య ఎవరో తెలియదంటావు. మళ్ళీ ఈ పాటలు పాడుకోవడానికి మేము కావాలి, మా డబ్బులు కావాలి, మళ్ళీ ఇవన్నీ చేస్తుంటావు. బాజాప్తగా చెప్తున్నాం, దోషులు బయటికి రావాలి, డబ్బులు అందరూ బయటకు కావాలి. నువ్వు ఎవరివైనా కా చెప్పండి. నన్ను కూడా మభ్య పెట్టేందుకు ప్రయత్నించింది, గురించి పాజిటివ్ గా మాట్లాడాలని చెప్పి